హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి బేసిక్ స్పాంజ్ కేక్. ఈ స్పాంజ్ కేక్ కనుక మనకు పర్ఫెక్ట్గా చేయడం వచ్చిందంటే తర్వాత ఎలాంటి కేక్స్ అయినా ఈజీగా అవలీలగా చేసేయచ్చండి. ఎలాంటి కేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూల్ కేక్ కానీ, చాక్లెట్ కేక్ కానీ, పైనాపిల్ కేక్, అలాంటి ఏ కేక్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ స్పాంజ్ కేక్ అనేది కరెక్ట్గా రావాలి. మరి నేను చాలా ఈజీ మెథడ్లో ఈ స్పాంజ్ కేక్ని రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. బోల్డ్ అనే టిప్స్తో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. అంతేకాదండి, ఈ కేక్ అనేది ఎగ్లెస్ స్పాంజ్ కేక్. అందులోనూ ఇది కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో కేక్ మౌల్డ్స్ అనేది ఉండవు కదండి. కుక్కర్లు అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. మరి కుక్కర్లో చేయడం కూడా చాలా ఈజీ అండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ రెసిపీని చూశాక వాళ్ళే చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ ఫ్లఫీ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అరకప్పు వరకు షుగర్ వేసుకోండి. ఒకవేళ షుగర్ పౌడర్ ఉంటే 1 కప్పు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అరకప్పు వరకు పెరుగు తీసుకోండి. మనం చేస్తుంది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ కాబట్టి నేను పెరుగు తీసుకుంటున్నాను. కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి పెరుగు యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు ఎగ్తో చేయాలనుకుంటే 2 ఎగ్స్ని తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఒకవేళ బటర్ ఉంటే బటర్ను మెల్ట్ చేసుకొని పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ను చక్కగా ఒక 2 మినిట్స్ పాటు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు మిక్సీ పట్టడం వల్ల ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వైట్గా కొంచెం స్మూత్గా నురుగ రావాలి. అలా అయితేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక జల్లెడను పెట్టుకొని ఒక 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఒక 2 చెంచాల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేయడం వలన కేక్ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మిల్క్ పౌడర్ వేసే కేక్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మైదా పిండితో కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి. మిగతా వేసినవేమో ఇంకొంచెం టేస్ట్ పెరగడానికి మాత్రమే అండి. తర్వాత మనం వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా పిండిని కలపడం వల్ల దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేది కంప్లీట్గా బ్రేక్ అయ్యి మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు కలపండి. విస్కర్తో కానీ, స్పాచులాతో కానీ, స్పూన్తో కానీ ఎలా అయినా సరే కానీ 2 మినిట్స్ పాటు కలపాలి. తర్వాత కేక్ అనేది మరింత ఫ్లఫీగా రావాలంటే ఒక అర టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అవైలబుల్లో లేకపోతే ఈ ప్లేస్లో నిమ్మకాయ రసాన్ని కూడా అర టీ స్పూన్ వరకే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది లేకపోతే ఈ ప్లేస్లో 2 ఇలాచీలను దంచి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపేసేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే పాలను యాడ్ చేస్తున్నాను. ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలండి. పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ మీరు పాలను యాడ్ చేసుకోవాలండి. ఇంత అంత అని కొలత ఏమీ లేదు. కన్సిస్టెన్సీ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. తర్వాత నేను ఒక పావు కప్పు వరకు టూటీ ఫ్రూటీని ఒక బౌల్లో తీసుకొని ఒక అర టీ స్పూన్ మైదా పిండిని వేసుకొని ఈ విధంగా టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్లో ఏం చేంజ్ అనేది రాదు, కానీ అట్రాక్టివ్గా కనబడడానికి మాత్రమే వేస్తున్నాను. తర్వాత మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కుక్కర్ యొక్క లిడ్ పైన విజిల్ తీసేయండి. గ్యాస్ కట్ను తీసేసేయండి. తర్వాత ఈ విధంగా అడుగు భాగంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే A4 సైజ్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా ఆయిల్ని అప్లై చేసేయండి. తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసి మిగతా టూటీ ఫ్రూటీని కూడా పైన జల్లించుకొని ఈ విధంగా లిడ్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకోవాలండి. మన ఇంట్లో చపాతీలు చేసే దోశ పెంకలు అలాంటివి పాతవి ఉంటాయి కదా, కొత్తది పెట్టకండి, పాతదే పెట్టుకోవాలి. లేదంటే కొత్తది పెడితే పెంక ఖరాబ్ అయిపోతుంది. ఇలా పెంకను స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన తర్వాతనే
మనం కేక్ మిశ్రమాన్ని వేసిన కుక్కర్ ఉంది కదా, దానిని పెట్టేసి మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. ఇలా మీడియం టు లోకు ఒక 25 మినిట్స్ పాటు పెట్టేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. నేను ఒక 25 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇలా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేయండి. చూడండి, లోపల కూడా ఎక్కడ కూడా పిండి అనేది మెత్తగా లేదు. అంటే మనం చేసిన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. నాకు జస్ట్ ఒక 20 to 25 మినిట్స్ పట్టిందండి. మనం కుక్కర్లో చేసినాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే బేక్ అవుతుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ విధంగా నైఫ్తో లూజ్ చేసేసి ఇప్పుడు ఈ కుక్కర్ నుంచి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసేయండి. చూసారు కదండి, కేక్ కూడా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు అడుగు భాగంలో ఉన్న బటర్ పేపర్ను రిమూవ్ చేసేసేయండి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే పెంక మీద నుంచి కుక్కర్ను తీసి పక్కన పెట్టేయండి. నేను కుక్కర్ను పెంక పైన అలాగే పెట్టడం వలన అడుగు భాగం అనేది లైట్గా మాడింది. చూసారు కదా, కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో వీడియోలో చూస్తే తెలుస్తుంది కదండి. చూసారు కదండి, బేసిక్ స్పాంజ్ కేక్ అనేది ఇలా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తే ఈ బేసిక్ స్పాంజ్ కేక్ తోటి బోల్డ్ అని కేక్ రెసిపీస్ చేసుకోవచ్చండి. పైనాపిల్ కూల్ కేక్ కానీ, వెనిలా కేక్ కానీ, చాక్లెట్ కేక్ కానీ ఏ కేక్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్ స్పాంజ్ కేక్ అనేది కరెక్ట్గా ఉండాలి. అయితే మనం అలాంటి కేక్స్ చేసేటప్పుడు దీనిపైన టూటీ ఫ్రూటీ యాడ్ చేయకండి. ఎందుకంటే పైన లేయర్ తీసేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయడము, చాక్లెట్ని అప్లై చేయడము అలాంటివి చేసుకోవాలంటే పైన టూటీ ఫ్రూట్ని యాడ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే పైన పార్ట్ తీసేస్తాము. అయితే నేను ఇప్పుడు బేసిక్ స్పాంజ్ కేక్ని చూపిస్తున్నాను కాబట్టి టూటీ ఫ్రూటీని యాడ్ చేశాను. చూసారు కదండి, ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనము కేక్ మౌల్డ్ కానీ అల్యూమినియం బౌల్ తీసుకుంటే ఒక 40 to 45 మినిట్స్ బేక్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రెషర్ కుక్కర్లో జస్ట్ 20 to 25 మినిట్స్లోనే బేక్ అయిపోతుంది. అది కూడా చాలా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు తెలిసైతే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఎవరికైనా. చూసారు కదా, కేక్ను నేను ఈ విధంగా స్లైసెస్ లాగా పీసెస్ లాగా కట్ చేశాను. లోపల స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చింది. ఎక్కడ కూడా పిండి అనేది మెత్తగా ముద్దలా అస్సలు ఉండదండి. కుక్కర్లో చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుంది. అది కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే బేకరీ స్టైల్లో కేక్ని ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే నేను మిల్క్ పౌడర్ అనేది, కార్న్ ఫ్లోర్ అనేది జస్ట్ టేస్ట్ మరింత పెరగడం కోసం యాడ్ చేశానండి. ఒకవేళ మీరు ఇంట్లో అవి ఏమీ లేకపోతే మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన బేసిక్ స్పాంజ్ కేక్ రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ పైన కనుక మీరు పెట్టేసుకుంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాదండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది. లేనిది కూడా ప్లీజ్ అండి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న గంటను కొట్టాలి. ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టేసుకుంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.